హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ స్నాక్స్ రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో స్నాక్స్ ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉంటారు కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ రెసిపీస్, నాన్ వెజ్లో చికెన్ ఆవకాయ బిర్యానీ, చికెన్ మజ్జిగ పులుసు, ఇంకా అంకాపూర్ చికెన్ లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు రొయ్యలతో ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూద్దాము. ముందుగా శుభ్రం చేసుకున్న మీడియం సైజ్ రొయ్యలు ఒక 20 వరకు తీసుకోవాలి. దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా 2 టీ స్పూన్ల వరకు కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒక 3-4 నిమిషాల పాటు ఈ విధంగా చేత్తో కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా ముందు మనం ఉప్పు కారం పట్టించడం వల్ల రొయ్యలకి కారం బాగా పడుతుంది. 20 నిమిషాల తర్వాత రొయ్యల్ని కోట్ చేయడం కోసం పిండిని రెడీ చేసుకుందాము. దీనికోసం 1/2 కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ క్రష్ చేసిన మిరియాలు బాగా పొడిగా ఉంటే అంత బాగోదు, ఇలా క్రష్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా అర టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా పౌడర్స్ అన్నీ కూడా పిండిలోకి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదండి, ఇలా కొంచెం పల్చగా జారుగానే ఉండాలి. ఇలా ఉంటేనే మనకి రొయ్యలు క్రిస్పీగా వస్తాయి. పిండి రెడీ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కొన్ని నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఇంత క్వాంటిటీ అని ఏమీ లేదండి, కొంచెం ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నువ్వులు అంటే ఇష్టం లేదు అనుకుంటే కొంచెం లైట్గా పైన స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క రొయ్యని తీసుకుని పిండిలో ఇలా ముంచినట్టయితే మనకి ఒక లేయర్ కోట్ అవుతుంది. రొయ్యని పిండిలోంచి తీసేసేటప్పుడు ఇలా పట్టుకుంటే ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా గిన్నెలోకి పడిపోతుంది. ఇప్పుడు 2 వైపులా కూడా నువ్వుల్ని ఈ విధంగా అంటించాలి. ఇదే విధంగా మిగిలిన రొయ్యల్ని కూడా కోట్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కోట్ చేసేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు బాగా క్రిస్పీగా రావాలి అంటే నూనె బాగా వేడిగా ఉండాలి. అలాగే రొయ్యల్ని నూనెలో వేయించేటప్పుడు ఎక్కువ రొయ్యలు వేసేసి వేయించకూడదండి. కొంచెం కొంచెంగా, అంటే ఒక్కొక్క బ్యాచ్కి ఒక 4 లేదంటే 5 ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేసేసాము అంటే మనకి నూనె చల్లగా అయిపోయి మనకి ఈ రొయ్యలు సాఫ్ట్గా అయిపోతాయి. నూనెలో ఒక 4-5 రొయ్యల్ని ఈ విధంగా వేసిన తర్వాత ఒకవైపు మనకి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ వేడిగా ఉండే విధంగా చూసుకుని అప్పుడు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఇష్టపడని వాళ్ళు నువ్వులు లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ నువ్వులు వేస్తేనే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అయిపోయిన తర్వాత ముందు ఫ్రై చేసుకున్న రొయ్యల్ని మళ్ళీ నూనెలో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. రొయ్యల్ని సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. ఎక్కువసేపు ఫ్రై చేసాము అంటే కొంచెం మాడిపోయినట్టుగా కలర్ చేంజ్ అయిపోతుంది. మిరపకాయ బజ్జీలు ఇంకా బూరెలు లాంటివి సాఫ్ట్గా ఉండాలి అంటే నూనెలో ఒకసారి ఫ్రై చేసుకుంటాం కదా, కొంచెం క్రిస్పీగా కొంచెం కరకరలాడుతూ రావాలి అంటే రెండోసారి కూడా ఫ్రై చేసుకుంటాం కదండి. సేమ్ అలాగే ఈ రొయ్యలు కూడా రెండోసారి ఫ్రై చేసుకుంటే కరకరలాడతాయి. రొయ్యలు చక్కగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో చూడండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching Karuna's Cooking channel.